ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడుల వెల్లువ 10,328 కోట్లు పెట్టేందుకు 82 ఒప్పందాలు, 22,325 మందికి ఉపాధి లభిస్తుందన్న ప్రభుత్వం. ఏరోస్పేస్ రక్షణ పాలసీ 4.0ను ప్రకటించిన ఏపీ సర్కార్. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం, 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడి. మద్యం కేసులో పక్కా ఆధారాలతో సిట్కు చిక్కిన చెవిరెడ్డి. పదే పదే ప్రణోయ్తో సమావేశం. తాడేపల్లి నుంచి తిరుపతికి ముడుపుల తరలింపు. వచ్చే 10 ఏళ్ల డిమాండ్కు అనుగుణంగా విద్యుదుత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని భట్టి ఆదేశం. జెన్కో కొత్త డైరెక్టర్లతో సమీక్షించిన డిప్యూటీ సీఎం. మంజీరా ప్రాజెక్టుకు ప్రమాదం లేదన్న అధికారులు. ఆప్రాంత గుంత దెబ్బతిన్నట్లు వెల్లడి. డ్యాంను పరిశీలించిన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి. అవినీతి నిలయాలుగా తెలంగాణ రవాణా శాఖ చెక్పోస్టులు. రోజుకు 2.5 లక్షల అక్రమ వసూళ్లు. ఏసీబీ సోదాల్లో వెల్లడైన వాస్తవాలు. అణు కార్యక్రమం మొదలు పెడితే ఇరాన్పై మళ్లీ దాడులు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక. తనిఖీలకు అనుమతించాలని టెహరాన్కు సూచన. మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కా శాస్త్రీయ సాంకేతిక ఆధారాలతో సిట్కు చిక్కారు. కాల్ డీటెయిల్ రికార్డులు, సెల్ టవర్ లొకేషన్లు, టవర్ డంపులు, డివైస్ యాక్టివిటీ తదితరాల్ని విశ్లేషించమని సిట్ అధికారులు చెవిరెడ్డి బాగోతాన్ని నిగ్గు తేల్చారు. ముడుపుల సొత్తును భద్రపరిచిన తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని అపార్ట్మెంట్కు భాస్కర్ రెడ్డి పదే పదే వెళ్లినట్లుగా సాంకేతిక ఆధారాలను తాజాగా కోర్టుకు అధికారులు సమర్పించారు. సార్వత్రిక ఎన్నికలకు నెల రోజుల ముందు వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో ఉండే ప్రణోయ్ ప్రకాష్ అపార్ట్మెంట్కు వెళుతూనే ఉండేవారు. 2023 జూన్ 21, జూలై 5, 26, ఆగస్టు 11, 29, సెప్టెంబర్ 1, 12, 2024, జనవరి 22, ఫిబ్రవరి 17 తేదీల్లో చెవిరెడ్డి ప్రణోయ్ ప్రకాష్తో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 312లో కలిసినట్లు కాల్ డీటెయిల్ రికార్డు సీడీఆర్ విశ్లేషణలో తేలింది. సార్వత్రిక ఎన్నికలకు 6-7 నెలల ముందు నుంచే మద్యం ముడుపుల సొమ్ములో కొంత మొత్తాన్ని వైసీపీ మద్యం ముఠా ప్రణోయ్ ఫ్లాట్లో భద్రపరిచింది. ఆ సొత్తు లెక్కలు తెలుసుకునేందుకు ఎలా ఇవ్వాలో చెప్పేందుకు ప్రణోయ్తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమైనట్లు సిట్ గుర్తించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రణోయ్ ప్రకాష్లో 2024 ఫిబ్రవరి 17న తాడేపల్లిలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో సమావేశమయ్యారు. ఆ రోజు వారిద్దరి సెల్ ఫోన్ల టవర్ లొకేషన్లు ఒకే చోట ఉన్నట్లు తేలింది. ఆ సమావేశం జరిగిన 3 రోజుల్లోనే తన గన్మెన్ గిరి, అనుచరుడు బాలాజీ కుమార్ యాదవ్, తుడా డ్రైవర్ రామరాజును ప్రణోయ్ ప్రకాష్ వద్దకు చెవిరెడ్డి పంపించారు. వీరు ముగ్గురు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ కు వెళ్లి 8 నుంచి 9 కోట్ల ముడుపుల సొమ్మును అట్టపెట్టెల్లో నింపి వారి వాహనంలో తిరుపతికి తరలించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన చోటుకు ఈ మొత్తాన్ని వారు చేర్చారు. ఇలా అనేకసార్లు జరిగినట్లు సిట్ తేల్చింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు, అనుచరుడు బాలాజీ యాదవ్, పిఏ నవీన్ కుమార్, రాజ్ కెసిరెడ్డి అనుచరులైన సైమన్ ప్రసన్, ప్రణోయ్ ప్రకాష్ల ముఠా అనేక మార్లు సమావేశమైంది. ఏడాది వ్యవధిలో వీరంతా చాలాసార్లు భేటీ అయినట్లు సీడీఆర్ విశ్లేషణలో తేలింది. ఏ తేదీల్లో సొమ్ము తరలించారో గన్మెన్ గిరి ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలతో ఈ సాంకేతిక ఆధారాలు సరిపోలాయి. వెంకటేష్ నాయుడు, రాజ్ కెసిరెడ్డి ముఠా సభ్యుడు సైమన్ ప్రసన్లు 2023 జూన్ 27వ తేదీ రాత్రి 9:26 ఒకే చోట ఉన్నారు. వెంకటేష్ నాయుడు, సైమన్ ప్రసన్, ప్రణోయ్ ప్రకాష్, చెవిరెడ్డి పిఏ నవీన్, అనుచరుడు బాలాజీ యాదవ్లో 2023 నవంబర్ 12న ఒకే చోట ఉన్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో హైదరాబాద్ నుంచి తిరుపతి సహా అనేక ప్రాంతాలకు మద్యం ముడుపుల సొమ్మును చెవిరెడ్డి మనుషులు తరలించినట్లు సిట్ నిర్వహించిన సీడీఆర్ విశ్లేషణలో తేలింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనుషులు మద్యం ముడుపుల సొమ్ము తరలింపునకు వినియోగించిన వాహనాలు, ఆయా తేదీల్లో ఆయా మార్గాల్లోని టోల్గేట్లు దాటినట్లుగా సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలన్నీ సేకరించారు. కాజా, సుళ్లూరుపేట, నెల్లూరు, పట్టిమీదపల్లె, చాగలమర్రి, నన్నూరు టోల్గేట్ల మీదుగా ఆయా తేదీల్లో ఈ వాహనాలు రాకపోకలు సాగించినట్లుగా టోల్ ఆపరేటర్ల దగ్గరున్న రికార్డుల ద్వారా తేల్చారు. వాటి సీసీ ఫుటేజీలు తీసుకున్నారు. తాము ఫలానా తేదీల్లో హైదరాబాద్ నుంచి ముడుపుల సొమ్మును ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చామంటూ చెవిరెడ్డి గన్మెన్ గిరి ఇచ్చిన వాంగ్మూలంలోని వివరాలు, ఆ టోల్ ప్లాజాల దగ్గర నమోదైన వివరాలు, సీడీఆర్ విశ్లేషణలో వెలుగు చూసిన అంశాలన్నీ సరిపోరడంతో చెవిరెడ్డి పాత్ర పూర్తిగా బయటపడింది. ఈ మేరకు సాంకేతిక ఆధారాల్ని సిట్ అధికారులు తాజాగా కోర్టుకు సమర్పించారు. ఈ ఆధారాలతో మద్యం ముడుపులతో తనకెలాంటి సంబంధం లేదంటూ చెవిరెడ్డి చెబుతున్నదంతా అబద్ధమని తేటతెల్లమైంది.
ఆంధ్రప్రదేశ్లో హోటళ్లు రిసార్టుల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. విజయవాడలో జరిగిన పర్యాటక కాంక్లేవ్లో పర్యాటక అభివృద్ధి సంస్థతో ఒప్పందాలు చేసుకున్నాయి. రాడిసన్ మెగ్లాన్ సంస్థ 1000 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నం, తిరుపతి, పోలవరంలో హోటళ్లు నిర్మించనుంది. తాజ్ చైతన్య ఇన్ఫ్రా 650 కోట్లతో కోనసీమలో రిసార్ట్, అమ్యూజ్మెంట్ పార్క్ నెలకొల్పనుంది. మైరా గ్రూప్, మారియట్ గ్రూప్ చెరో 450 కోట్ల పెట్టుబడులతో విశాఖపట్నం, మచిలీపట్నం, తిరుపతిలో హోటల్, రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నాయి. విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు పర్యాటక నౌకల ఏర్పాటుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. పర్యాటక కాంక్లేవ్లో మొత్తం 82 ఒప్పందాలు కుదరగా వాటి ద్వారా 10,328 కోట్లు పెట్టుబడులు రానున్నాయి. వీటితో దాదాపు 22,325 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏరోస్పేస్ రక్షణ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ఏపీ ఏరోస్పేస్ రక్షణ పాలసీ 4.0ను కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 2025-2030 కాలంలో అమల్లో ఉండేలా పాలసీని అమల్లోకి తెచ్చింది. ఏరోస్పేస్ రక్షణ విభాగ క్లస్టర్ల కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ రంగాల్లో 1,00,000 కోట్ల విలువైన కొత్త పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యమని తెలిపింది. ఇందుకోసం హబ్ అండ్ స్పోక్ మోడల్లో సబ్ సెక్టార్ కేంద్రీకృత ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ల స్థాపన కోసం 23,000 ఎకరాల భూమిని గుర్తించినట్లు పేర్కొంది. ఆయా భూముల్లో ఏపీఐఐసి అప్రోచ్ రోడ్, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. పెట్టుబడిదారులకు సత్వరం అనుమతులు ఇచ్చేలా సింగిల్ డెస్క్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు పాలసీలో వివరించింది. పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వచ్చే 5 ఏళ్లలో ఏరోస్పేస్ రక్షణ రంగాల్లో 1,00,000 మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని ప్రభుత్వం తెలిపింది. రాబో 10 ఏళ్లలో ఏర్పడే విద్యుత్ డిమాండ్ను తట్టుకునేలా విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. జెన్కో కొత్త డైరెక్టర్లతో ప్రజాభవన్లో విద్యుత్ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. 2025 మార్చిలో వచ్చిన 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని 2029-30 నాటికి ఎంత డిమాండ్ ఉంటుందో అంచనా వేయాలన్నారు. 2030-35 నాటికి ఎంత పెరుగుతుందో అంచనా వేసి విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయ పంపు సెట్లు, పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలకు భవిష్యత్తులో 17,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని గ్రీన్ ఎనర్జీని భారీగా ఉత్పత్తి చేయాలని భట్టి కోరారు. 50 ఏళ్ల క్రితం నిర్మించిన రామగుండం, కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ల స్థానంలో కొత్తవి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తెలంగాణ రెడ్కో దేశానికి రోల్ మోడల్గా నిలవాలని భట్టి ఆకాంక్షించారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై రోజువారీ సమీక్ష చేయాలని అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు నేటి నుంచి మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్ వరకు 182.72 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పై వంతెనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్కు పీజీఆర్ పేరు పెట్టారు. 6 వరుసల్లో 24 మీటర్ల వెడల్పుతో 1.2 కిలోమీటర్ల పొడవుతో నిర్మితమైన ఈ ఫ్లైఓవర్కి మరో ప్రత్యేకత ఉంది. ఇప్పటికే అక్కడ 2 ఫ్లైఓవర్లు నిర్మించగా వాటిపై 3వ స్థాయి నిర్మాణంగా దీనిని నిర్మించారు. ఈ పై వంతెన వల్ల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కొండాపూర్, హఫీజ్పేట్ వెళ్లే వాహనాలకు అనుకూలంగా ఉంటుంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. కొండాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లేందుకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ వల్ల నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి జంక్షన్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీలో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ కోసం నిర్వహించే కౌన్సిలింగ్ నేటి నుంచి జరగనుంది. 3 విడతల కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. నేటి నుంచి జూలై 7 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు మొదటి విడత ఆన్లైన్ స్లాట్ బుకింగ్కు అవకాశం కల్పించారు. 18వ తేదీలోపు తొలి విడత సీట్లను కేటాయిస్తారు. ఈసారి ఏప్సెట్ కౌన్సిలింగ్లో తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు కీలక మార్పులు చేసింది. వెబ్ కౌన్సిలింగ్ మీద అవగాహన కల్పించేందుకు మాక్ కౌన్సిలింగ్ను నిర్వహించనుంది. 2వ విడత కౌన్సిలింగ్ తర్వాత విద్యార్థులు తప్పనిసరిగా కేటాయించిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా రిపోర్ట్ చేస్తేనే 3వ విడత కౌన్సిలింగ్, ఇంటర్నల్ స్లైడింగ్కు అవకాశం కల్పించనున్నారు. ఆఖరి విడత సీటు కేటాయించిన తర్వాత సీటును రద్దు చేసుకోవడానికి వీల్లేదు. తెలంగాణలో రవాణా శాఖ తనిఖీ కేంద్రాలు అవినీతికి నిలయాలుగా మారాయి. ఎక్కడ చూసినా దళారుల రాజ్యం, అక్రమ వసూళ్లు సాగుతున్నాయని ఏసీబీ తనిఖీలో తేలింది. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండి పడుతోంది. అధికారులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా అక్రమాలకు పాల్పడి రోజుకు 2.5 లక్షలు జేబులో వేసుకుంటున్నట్లు ఏసీబీ గుర్తించింది.
తెలంగాణ సరిహద్దుల్లో ఆర్టీఏ చెక్ పోస్టుల్లో కొందరు అధికారులు అడ్డగోలు వసూళ్ల పర్వానికి తెరలేపారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని కామారెడ్డి జిల్లా మద్నూరు ఆర్టీఏ చెక్ పోస్టు వద్ద బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఏసీబీ బృందం వసూళ్ల బాగోతాన్ని వీడియో తీసింది. ఆర్టీఏ అధికారులు ప్రైవేటుగా దళారుల్ని నియమించుకుని జేబులు నింపుకుంటూ ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేటతెల్లమైంది. తెలంగాణ వ్యాప్తంగా చాలా వరకు అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో ఇదే తరహాలో వసూళ్ల పర్వం కొనసాగుతోందనే అనుమానంతో ఏసీబీ నిఘా బృందాలు విస్తృతంగా సోదాలు చేశాయి. సాధారణంగా ఆర్టీఏ అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో భారీ వాహనాల ఓవర్లోడింగ్ పై నిఘా ఉంచాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి వేతనం అందుకుంటున్న అధికారులు తమ విధి నిర్వహణను గాలికొదిలేసి జేబులు నింపుకునే బృహత్ కార్యానికి తెరలేపారని ఏసీబీ గుర్తించింది. చెక్పోస్టు వద్ద భారీ వాహనాల్ని తనిఖీ చేయకుండా వదిలేస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఆయా అధికారుల చేతిలోని దళారులు మాత్రం లారీల్ని ఆపి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. అందుకోసమే చెక్పోస్టు పక్కనే ఉన్న షెడ్లో ప్రత్యేకంగా డబ్బాను ఏర్పాటు చేశారు. అక్కడికొచ్చిన ప్రతి లారీ డ్రైవర్ ఆ డబ్బాలో 1000 రూపాయలు వేసి వెళుతున్నారు. ఇలా అనధికారిక వసూళ్ల పర్వం అక్కడ నిత్యకృత్యమని ఏసీబీ కొందరు డ్రైవర్లను విచారించడంతో తేటతెల్లమైంది. సరిహద్దుల్లో చెక్పోస్టుల్లో దళారీలు రాత్రంతా కాపు కాసినందుకు 8000 ఇస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు అక్కడ తనిఖీలు చేసే సమయంలో దాదాపు 8 గంటల్లోనే 150 వరకు లారీలు అక్కడ ఆగి వెళ్లినట్లు గుర్తించారు. ఈ సోదాల్లో అక్కడ సుమారు 90,000 రూపాయల వరకు లెక్కలో లేని నగదును జప్తు చేశారు. మరోవైపు దళారులతో పాటు లారీ డ్రైవర్లను విచారించిన క్రమంలో రోజుకు దాదాపు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో గుర్తించారు. ఆదిలాబాద్, జహీరాబాద్, మద్నూర్, భైంసా, వాంకిడి, ఆలంపూర్, కృష్ణా, నాగార్జునసాగర్, కోదాడ, కల్లూరు, అశ్వరావుపేట, పాల్వంచలో అంతర్రాష్ట్ర చెక్పోస్టులు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో అక్రమదందా సాగుతోందని ఏసీబీ అనుమానిస్తోంది. ఈ లెక్కన రోజుకు సుమారు 20 లక్షల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారనే అనుమానంతో లోతుగా ఆరా తీస్తోంది. అధికారులు లారీల ఓవర్లోడ్ పై పటిష్టంగా తనిఖీలు చేస్తే జరిమానాల రూపంలో ప్రభుత్వ ఖజానాకు కోట్లలో ఆదాయం వస్తుందని ఏసీబీ అంచనాకొచ్చింది. దీనిపై ఏసీబీకి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని నిర్ణయించింది. బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి గ్లోబల్ సౌత్లోని అనేక కీలక దేశాలతో భారత సంబంధాలను విస్తరించడానికి ప్రధాని మోదీ జూలై 2 నుంచి 5 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. 8 రోజుల పర్యటనలో భాగంగా బ్రెజిల్, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియాలను ప్రధాని మోదీ సందర్శిస్తారు. జూలై 2 నుంచి 3 వరకు ఘనాలో మోదీ పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. 3 దశాబ్దాల తర్వాత భారత్ నుంచి ఘనాకు దేశ ప్రధాని వెళ్లనున్నారని తెలిపింది. ఈ పర్యటనలో ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారంపై ఘనా అధ్యక్షుడితో మోదీ చర్చలు జరుపుతారని ఎంఈఏ వెల్లడించింది. జూలై 3 నుంచి 4 వరకు 2 రోజుల పర్యటన కోసం ట్రినిడాడ్ అండ్ టొబాగోకు వెళ్తారని పేర్కొంది. జూలై 4 నుంచి 5 వరకు అర్జెంటీనాలో పర్యటిస్తారని వెల్లడించింది. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి జూలై 5 నుంచి 8 వరకు బ్రెజిల్ను ప్రధాని సందర్శిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరించింది. హైదరాబాద్ కు తాగునీరు అందించే సంగారెడ్డి పరిధిలోని మంజీరా డ్యాంకి ఎలాంటి ప్రమాదం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. మంజీరా డ్యాంను ఆయన స్వయంగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మంజీరా డ్యాంకి ఎలాంటి ప్రమాదం లేదని పరిశీలన తర్వాత రాహుల్ బొజ్జా తెలిపారు. ఏటా నిర్వహణ మరమ్మతులు జరుగుతుంటాయన్న ఆయన చిన్న మరమ్మతుల కోసం ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు అందిస్తామన్నారు. మంజీరా డ్యాం పటిష్టంగా ఉందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాహుల్ బొజ్జా వివరించారు. Although Manjira Dam is completely under the control of Metro Water Board, cracks వచ్చినాయి, పగుళ్ళు వచ్చినాయి అన్నది నాట్ ట్రూ. పగుళ్ళు అయితే ఎక్కడ పెద్ద లేవు. డౌన్ స్ట్రీమ్ ఏప్రిల్ అని ఉంటుంది. ఏప్రిల్లో కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. డేంజర్ జోన్లో లేదు. రెగ్యులర్ మెయింటెనెన్స్ వర్క్స్ అవి, డేంజర్ జోన్ ఏం లేదు. ఎర్త్ బండ్ ఒక్కటి కొంచెం డెలికేట్ ఉంది. విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. మెయిన్ బండ్కి ఏం ప్రాబ్లం లేదు. సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్కి ఏం ప్రాబ్లం లేదు. ఎర్త్ బండ్లో కొంచెం చెట్లు పెరిగినాయి, అవి తీయాలి. అవి తీయడానికి ఓఎన్ఎం బడ్జెట్ పెట్టుకున్నారు, చేసేస్తారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును రాష్ట్రపతి త్వరగా ఆమోదించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్కు విచ్చేసిన కేంద్ర మంత్రి అథవాలే ఎమ్మెల్సీ కవితతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి చేసిన బీసీ ఉద్యమం, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించారు. బీసీ బిల్లులను రాష్ట్రపతి ఆమోదించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రికి కవిత వినతి పత్రం అందించారు.
దేశం క్లిష్టమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఆచరణీయ విధానాలతో ప్రధానిగా ముందుకు నడిపించిన గొప్ప వ్యక్తి పివి నరసింహారావు అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. పివి నరసింహారావు 104వ జయంతిని పురస్కరించుకుని దేశానికి ఆయన చేసిన సేవలను మోదీ గుర్తు చేసుకున్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ ప్రగతిని పరుగులు పెట్టించిన ఘనత భారతరత్న పివి నరసింహారావుకు దక్కుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాడు పివి చేపట్టిన ఆర్థిక సంస్కరణలే నేడు భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు దోహదపడుతున్నాయని చెప్పారు. పివి స్ఫూర్తితోనే తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు రేవంత్ తెలిపారు. తెలంగాణ బిడ్డగా, పరిపాలనా దక్షుడిగా, ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన పివి జాతీయ ఔన్నత్యాన్ని నిలబెట్టిన ఆణిముత్యమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. పివి శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడమే కాకుండా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందేలా ఆనాడు బీఆర్ఎస్ సర్కార్ కార్యక్రమాలు చేపట్టినట్లు గుర్తు చేశారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రజలకు 24 గంటలు గ్రీన్ ఎనర్జీ అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. రాయలసీమ ప్రాంతాల్లో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విశాఖ సాగర్ నగర్లో ఏపీఈపీడీసీఎల్ నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ భవనంలో విద్యుత్ ఉద్యోగుల శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తామని, భవనం 50% వరకు విద్యుత్ ఆదా చేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం విపరీతంగా పవర్ ఛార్జెస్ పెంచి భారం వేయటం వల్ల ఈ ప్రభుత్వం బరాయిల్చి వస్తుంది. మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే పవర్ ఫస్ట్ పెంచకూడదు. నెక్స్ట్ బై ఎలక్షన్కి వెళ్ళే లోపల ఎంతో కొంత పవర్ ఛార్జెస్ని తగ్గించాలనే దశగా పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకా చాలా చోట్ల కూడా పవర్ లేని ఇల్లు ఉన్నాయి, అది ఉండకూడదు. అవకాశం ఉన్న చోటల్లో కూడా పవర్ ఇచ్చాం. ఎక్కడైతే టైగర్ రిజర్వ్ ఉందో అక్కడ పవర్ లైన్స్ వేయకూడదు, అక్కడ బ్యాటరీ సిస్టంతో చేయాలని అనుకుంటున్నాం. తొందరలోనే వాటిని కూడా చేస్తాం. టిడ్కో ఇళ్ల పునర్నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. 100 చోట్ల ఈ కార్యక్రమం పూర్తి చేసి దీపావళి నాటికి గృహప్రవేశాలు జరిగేలా చేస్తామని తెలిపారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేపడుతున్న కార్యక్రమాలపై ఆయన సమీక్షించారు. గత ప్రభుత్వం టిడ్కో ఇళ్ల పథకాన్ని అస్తవ్యస్తం చేసిందని మంత్రి నారాయణ విమర్శించారు. టిడ్కో హౌసెస్లో 3,90,000 సబ్సిడీ పెట్టాం. మిగతాది బ్యాంక్ లోన్ తీసిస్తాం. చిన్నగా కట్టుకొని చాలా చక్కగా ప్లాన్ చేశాం. కానీ గత ప్రభుత్వం వచ్చి ఆ పాలసీల్ని అస్తవ్యస్తం చేసింది. 5 లక్షల హౌసెస్ టెండర్ ఇస్తే వర్క్ స్టార్ట్ చేస్తే 2,61,000 కుదించారు. మరి అవన్నీ పూర్తి చేశారంటే అవి కూడా చేయకుండా ఉద్దేశం లేదు. ఈ రోజు ఆ ఇంటి పని పూర్తి చేయాలంటే 7,000 కోట్లు కావాలి. 7,000 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేశాం. 430, 365 రేపు దీపావళికి పూర్తి అయ్యేందుకు ఆల్రెడీ వర్క్ టేకప్ చేశారు. త్వరలో ఒంగోలులో కూడా టేకప్ చేసి అది కంప్లీట్ చేయాలి. భూమి కంటే ఎక్కువ భారాన్ని మోసే మహిళలను గౌరవించేలా విద్యార్థి దశ నుంచే ప్రత్యేక పాఠ్యాంశాలు రూపొందించి సమాజంలో మార్పు తేవాలని ప్రయత్నిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైసీపీ నేతలు మహిళల్ని అవమానపరిచే విధంగా మాట్లాడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిని, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేసిన జగన్ను ఆదర్శంగా తీసుకున్నారేమో, మహిళలను అవమానించవద్దని ఎన్నిసార్లు చెప్పినా మార్పు రావడం లేదని మండిపడ్డారు. మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్న వైసీపీ నేతల అహంకారాన్ని లోకేష్ తీవ్రంగా ఖండించారు. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మహిళలను గౌరవించడంతో పాటు పిల్లల్లో నైతిక విలువలు పెరిగేలా చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు వైసీపీ నాయకులు చదవాలని లోకేష్ సూచించారు. గుడివాడ టీడీపీ కార్యాలయంపై 2022లో జరిగిన దాడి కేసులో వైసీపీ నేత కొడాలి నానికి ఊరట లభించింది. ఈ కేసులో తనను అరెస్టు చేస్తారనే సమాచారంతో ముందస్తు బెయిల్ కోసం ఈ నెల 3న గుడివాడ 11వ అదనపు జిల్లా న్యాయస్థానంలో కొడాలి నాని పిటిషన్ వేశారు. జూలై 2లోపు గుడివాడలోని మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరవ్వాలని అదనపు జిల్లా న్యాయస్థానం సూచించింది. దీంతో గుడివాడ కోర్టు ఎదుట కొడాలి నాని హాజరు కాగా షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. ప్రతి మంగళ, శనివారాల్లో గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు కొడాలి నాని ఒక్కరే హాజరై సంతకాలు పెట్టి వెళ్లాలని కోర్టు నిబంధన విధించింది. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వారానికే అనారోగ్య సమస్యలతో హైదరాబాద్కు మక్కా మార్చిన కొడాలి నాని ఏడాది తర్వాత మళ్లీ గుడివాడలో అడుగుపెట్టారు. నడుం నుంచి ఛాతీ వరకు బెల్ట్ పెట్టుకుని న్యాయస్థానానికి వచ్చారు. ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులు వేసిన అమెరికా ఇప్పుడు ఆ దేశాన్ని అణుచర్చలకు ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. పౌర అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు టెహరాన్కు $30 బిలియన్ అంటే దాదాపు 2.5 లక్షల కోట్లు సాయం చేస్తామంటోంది. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగం ఒక ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు CNN వార్తా సంస్థ పేర్కొంది. ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలను సడలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 13న ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో అమెరికా, ఇరాన్ మధ్య ఒమన్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న అణుచర్చలు నిలిచిపోయాయి. కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్ తమను కలవాలని భావిస్తోందని ట్రంప్ తెలిపారు. అణు కార్యక్రమాన్ని ఇరాన్ మొదలు పెడితే మళ్లీ బాంబులు వేస్తామని హెచ్చరించారు.
would you consider bombing the country Sure, again? without question, absolutely. So Iran wants to meet. As you know, their sites were obliterated. They're very evil nuclear sites. They were now has been proven. We had some fake news for a little while. The same people that covered the Hunter Biden laptop was from Russia. These great pilots and these great American. I mean, what talent that was, and they hit it right down in the spot. 52,000 feet. Think of this dark, no moon. You couldn't see a thing. జన్మతః పౌరసత్వ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ ఊరట దక్కింది. జన్మతః పౌరసత్వం నిలిపివేస్తూ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులు నిలిపివేసే అధికారం దిగువ స్థాయి న్యాయమూర్తులకు లేదని అమెరికా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జన్మతః పౌరసత్వ ఉత్తర్వులను నిరోధించే న్యాయమూర్తుల అధికారాన్ని అమెరికా సుప్రీంకోర్టు పరిమితం చేసింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీనిని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేశాయి. తన ఆదేశాలను న్యాయస్థానాలను నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ అక్కడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ట్రంప్ యంత్రాంగం వాదనతో ఏకీభవించింది. జన్మతః పౌరసత్వం ఉత్తర్వులను నిరోధించే న్యాయమూర్తుల అధికారాన్ని అమెరికా సుప్రీంకోర్టు పరిమితం చేయడంపై ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తన ఆదేశాలను వేగంగా అమలు చేస్తామని ప్రకటించారు. జమ్మూ కశ్మీర్లోని 2 జల విద్యుత్ ప్రాజెక్టులపై హేగ్లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును భారత్ తిరస్కరించింది. పాకిస్తాన్తో వివాద పరిష్కారానికి ఉద్దేశించిన ఫ్రేమ్వర్క్ను ఎప్పుడూ గుర్తించలేదని భారత్ పేర్కొంది. కిషన్ గంగా, రతిల్ జల విద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలకు సంబంధించిన కేసులో తీర్పును విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంఈఏ ప్రస్తావించింది. ఈ కేసులో అనుబంధ అవార్డు అని పిలిచే దానిని భారత్ తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా పాక్ తన పాత్రకు జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి చేసిన మరో ప్రయత్నమని ఎంఈఏ దుయ్యబట్టింది. సింధు జలాల ఒప్పందంలోని నిబంధనల ప్రకారం 2 ప్రాజెక్టుల డిజైన్లపై పాక్ అభ్యంతరాలు లేవనెత్తిన తర్వాత శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో జరిగే చర్యలను భారత్ ఎప్పుడూ గుర్తించలేదు. సింధు జలాల అంశంపై ఏప్రిల్లో భారత్ తీసుకున్న నిర్ణయం ఈ వివాదంపై దాని సామర్థ్యాన్ని పరిమితం చేయదని హేగ్లోని శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కేంద్ర మోటారు వాహనాల చట్టం 2025కి 2 ముఖ్య సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన 3వ నెల నుంచి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వాహన కొనుగోలుదారులకు తప్పనిసరిగా 2 హెల్మెట్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. భారత ప్రమాణాల సంస్థ ఐఎస్ఐ ప్రమాణాలతో తయారు చేసిన హెల్మెట్లనే ద్విచక్ర వాహనంతో పాటు దాని యజమానికి అందించాలి. 2026 జనవరి 1 నుంచి తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అమర్చాలని ముసాయిదాలో కేంద్రం ప్రతిపాదించింది.